నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా ఉద్యమాన్ని చేపడతాం. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. మదనపల్లి ఘటన నేపథ్యం గంజాయి ప్రభావమే. పీటర్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ ను అరికట్టాలి. సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు డిమాండ్. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చిన గత వైసీపీ ప్రభుత్వం పాలకులకు ఆ శ్రీవారే తగిన శిక్ష విధిస్తారు ఆరోపించిన మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. వార్తల్లోని వివరాలు. వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. అదానికి 3000 ఎకరాలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం భూములు అమ్మేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని, కూటమి ప్రభుత్వం ఆపిందని, వెంటనే పనులు మొదలుపెట్టారన్నారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొన్ని పార్టీల జెండాలను జేబులో పెట్టుకుని పనిచేస్తున్నారని అన్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉద్దాంతాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ నాయకుల మెప్పు కొరకు పనిచేస్తే శిక్ష తప్పదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించడంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, విద్యార్థులకు ఫుల్ మెస్ బిల్లులు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 27% ఓబీసీలకు ఇచ్చాం, భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇచ్చాం, 7.5% ఎస్టీలకు ఇచ్చాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావటం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ఆస్తులు సంపాదించాడు, వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు కూడా సొంత తెలివితేటలు ఉపయోగించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. వాళ్ళ జోలికి నేను ఆస్తుల జోలికి పోవటం లేదు. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఆర్టీసీ బస్టాండ్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు విమానాశ్రయాన్ని ఎందుకు అమ్ముతున్నారు? మీ ఆస్తులు ఎందుకు పెంచుకుంటున్నారు? ఎవరిచ్చారు మీకు అధికారం? భారత రాజ్యాంగంలో ఆస్తులు పెంచుకుంటే మీకు లల్లు ప్రసాద్, జయలలిత గతి పడుతుంది, జాగ్రత్త. మరి శ్రీలక్ష్మి ఈ అమ్మ పాపం చాలా మంచి అధికారి. ఆ అమ్మ, నేను అనుకున్నాను ఆమె క్యాబినెట్ సెక్రటరీ అవుతుందని. ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి పొరపాట్లు చేసిందో లేదో నాకు తెలియదు, బాగా నష్టపోయింది. మరి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జాగ్రత్త పడాలని తెలియజేస్తూ, ఎస్ఆర్ శంకరన్ లాగా, డీజీపీ ప్రసాదరావు లాగా మీరు ప్రవర్తిస్తే మీకు అదృష్టం ఉంటుంది. అట్టకాకుండా శ్రీలక్ష్మి లాగా పొరపాట్లు చేస్తే మీకు కూడా ప్రతిఫలం అదే అని తెలియజేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పునాది రాయిని తీసేసి ఆ ఆస్తిని ఒక 5 స్టార్ హోటల్కి ఇచ్చాడయా. ఇదే మా చంద్రబాబు నాయుడు గారు, నా మిత్రుడు చేసే మంచి పనులు. మరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేను తెస్తే దాన్ని నువ్వు ఒక 5 స్టార్ హోటల్కి ఇస్తేట మిత్రమా? నేను మీ హోటల్ దగ్గర నుంచి అడుగుతున్నా, అంబేద్కర్ సాక్షిగా జవాబులు చెప్పు 10 రోజుల్లో. 7 ఏళ్ల పసిపాపపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్స్ స్వీకరించి ఉన్నారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు అన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ ప్రభావం గురించి ప్రజలు ఆందోళనతో ఉన్నారని, స్కూళ్లు, కళాశాలల వద్ద డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని వివరించారు. 7 ఏళ్ల పసిపాపను సైతం కన్నుమిన్ను కానుకుండానే అత్యాచారానికి పాల్పడటం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల కారణంగా హత్యలు, అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియా తీవ్రతను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పున్నయ్య కమిషన్ తరహాలో రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని, మాదక ద్రవ్యాల తీవ్రతను గమనించి నిర్దిష్ట సూచనలు చేయడం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. తాజాగా అనకాపల్లి పట్టణంలో 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. విశాఖ జైలులో మాదక ద్రవ్యాల నిందితులతో జైలు సామర్థ్యాన్ని మించి నిండిపోయిందని స్వయంగా జైలు సూపరింటెండెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. టన్నుల కొద్దీ గంజాయి నిల్వలు దొరుకుతున్నాయంటే రాష్ట్రంలో నేరస్తుల ప్రభావం ఎలా ఉందో అర్థమవుతోందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతలు కందారపు మురళి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో గంజాయి మూలంగా ఒక యువకుడు గంజాయి ప్రభావంతో ఈ రకమైన చర్యలకు పూనుకున్నట్టుగా పత్రికలు రాశాయి. గంజాయి ఏ స్థాయిలో మన రాష్ట్రంలో బాలబాలికల యొక్క భవిష్యత్తుకి ప్రమాదకరంగా పరిణమించిందో దీన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా గంజాయి మాత్రం యథేచ్ఛగా విచ్చలవిడిగా రాష్ట్రంలో అమ్మకం జరుగుతూ ఉంది. కోట్లాది మంది తల్లిదండ్రులు స్కూళ్లలో తమ పిల్లలు గంజాయి బారిన ఏ రకంగా గురవుతారో అన్న ఆందోళనకి ఈరోజు గురవుతున్నారు. గంజాయి ప్రభావంతో 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగినట్టు, ఆ బాలికని హత్య చేసినట్లు ఈరోజు మదనపల్లి నుంచి వార్త పత్రికలన్నీ కూడా ఫ్లాష్ చేశాయి. మన రాష్ట్రం ఈ గంజాయి మహమ్మారికి గురవుతున్నట్టు పార్టీలు మారినా, రాష్ట్ర ప్రభుత్వాలు మారినా గంజాయి అమ్మకం మాత్రం అదుపు లేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. గంజాయి అదుపు చేసేదానికి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు నివారించడం కోసం ఏ రకంగా అయితే ఒక కమిషన్ ఏర్పాటు చేయబడ్డదో, రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి. తల్లిదండ్రులు, స్కూళ్ళ యాజమాన్యాలు, విద్యావంతులు, మేధావులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. నివారణకి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ పున్నయ్య కమిషను ఇచ్చిన సిఫార్సులు లాంటి సిఫార్సులు ఈ పర్యటన అనంతరం రావాలి. ఆ రకంగా ఇది ఒక ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా రాష్ట్రంలో విద్యావంతులందరినీ సమీకరించేటువంటిదిగా డాక్టర్లు, లాయర్లు, ఇతర ప్రముఖులు అందరినీ సమీకరిస్తే ఈరోజు ఏ రాజకీయ నాయకులైతే దీని వెనకాల ఉండి ఈ గంజాయి అమ్మకానికి కారణం అవుతుందో అవన్నీ కూడా వెలుగులోకి రావాలి. అప్పుడు మాత్రమే ఇవి అదుపు అవుతాయి. దీనికేదో తాత్కాలిక చర్యలు, కేబినెట్ నిర్ణయాలు, మంత్రుల యొక్క ప్రకటనలు వీటితో ఇది అయ్యేది కాదు. అందుకని వెంటనే ఏకసభ్య కమిషన్ ఒక రిటైర్డ్ జడ్జి చేత వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అలాంటి కమిషన్ వేసి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చిన గత వైసీపీ ప్రభుత్వ పాలకులకు ఆ శ్రీవారి తగిన శిక్ష విధిస్తారని మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైకాపాపై ఆరోపణలు చేశారు. ఈ న్యాయ విషయం సాక్షాత్ న్యాయ విషయం నేను సాక్షాత్ గతంలో పనిచేసినప్పుడు సాంబశివరావుకు మన శ్యామలరావుకి, అశోక్ సింఘాల్కి టైం తీసుకుని మాట్లాడు, అయ్యా ఈ న్యాయ విషయం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ పర్చేస్ కమిటీలు, ఈ బోర్డులు లేకుండా ఎవడై కేంద్ర ప్రభుత్వ సంస్థ NCDEFRI, నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అన్ని కోఆపరేటివ్ డైరీస్కు అది అగ్ర సంస్థ. మనకు కావాల్సిన కొవ్వు నెయ్యి, మనకు ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి కావాల్సిన ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అది అందరు ఆల్ ఇండియాలో ఉండే కోఆపరేటివ్ ఫెడరేషన్స్ అన్ని కామోడిటీ ఎక్స్చేంజ్, మనకు స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉంటుందో కామోడిటీ ఎక్స్చేంజ్ అక్కడ ఉంది. NCDEFRI, డిఫెన్సు, ఆర్మీ, నేవీ మొత్తం వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మనకు కావాల్సిన ఎంత కావాలన్నా బటర్, వెన్న మన స్పెసిఫికేషన్ ప్రకారం వాళ్ళ దగ్గర తీసుకుంటే అవి తీసుకొచ్చి మనకు NDDB డైరీ తిరుపతిలో ఉంది, బాలాజీ డైరీ గవర్నమెంట్, అది NDDB కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ వెన్న తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వాళ్ళు నెయ్యి తయారు చేసి మనకు ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు. కిలోకి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తగ్గుతుంది. తగ్గటమే కాకుండా ఎలాంటి ఒక 0.01% కూడా ఏమాత్రం అమ్మ స్కోప్ లేకుండా పూర్తిగా ఆవు నెయ్యి వస్తుంది మనకని చెప్పి ఎంత రిపోర్ట్ ఇస్తే అన్ని ఇచ్చి మాట్లాడితే అది తీసి పక్కన పడేస్తారు.
అది ఆ రోజు అమలు చేసింటే ఈ పర్చేస్ కమిటీలు, ఈ టెండర్లు, ఈ గోల్మాల్లు, ఈ ఇందాపూర్లు, ఈ న్యూసెస్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా. ఎందుకంత అహంభావం? ఒక మంచి పని చేయడానికి ఎందుకు అవి? మీ తలకు ఏమొస్తే అవే చేసి చేయడం తప్పనిచ్చి మిగతా ఎన్ని లేవా? ఆ ఇన్స్టిట్యూట్ ఇన్ని ప్రభుత్వ సంస్థలు డిఫెన్స్ అంతా కొంటున్నారయ్యా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కలితేనేకి అవకాశం ఉండదు. వెన్న తీసుకుంటారు ఫ్రెష్గా. వెన్న మనకి ఇక్కడ వాళ్ళ ఖాళీగా ఉంది. ఎన్ఈడిబి డైరీ తిరుపతిలో తీసుకొస్తారు, సప్లై చేయమంటే దాని గురించి పట్టించుకుని దాఖలని చెప్పి 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మాట్లాడి చెప్తాను. అవే చేసింటే ఈరోజు ఈ సమస్య కాదు కదా. అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు కదా. ఇలాగా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి ఆలోచన ఏది వస్తే అన్ని చేస్తూ వస్తే డబ్బుకు డబ్బు ఆదా అయ్యేది. కిలోకి 250 నుంచి 300 రూపాయలు తగ్గేది. ఈ కమిటీలు, ఈ పర్చేస్ కమిటీలు, వాడికి చేశాడు ఈ న్యూస్ చేసే ఉంటుంది కదా. ఒక ఏర్పాటు చేద్దాం, ఇది భవిష్యత్తులో ఉండిపోతుంది అని ఎంతో ప్రయత్నంతో నేను చెప్పి చేస్తే దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేదు. ఇంకెవరికి చెప్పాలండి? దీంట్లో అనుమానాలు కానీ, అపోహలు కానీ, అవినీతి కానీ అవకాశం ఉండదు. భక్తులకు మంచి ప్రసాదం అందిస్తామని చెప్పండి. ఇలాగా ప్రతి అంశంలోనూ నిర్ణయాలు తీసుకోవటంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోకుండా మనకి ఏది మదికి వస్తే అది తీసుకొద్దాం, ఏది మనకు వస్తే ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఆ అహంభావము నేను పట్టిందే జరగాలని చెప్పి ఆ మూర్ఖత్వంతో ఈరోజు దేవస్థానం ఈ స్థాయికి వచ్చింది. ఇంకన్నా ఈ విషయాలపైన దేవస్థానం పరువు, స్వామికి సంబంధించిన కైంకర్యాలు కానీ, స్వామికి సంబంధించిన ప్రసాదాలు కానీ, భక్తులకు వచ్చే విషయాలపైన వీటిపైన కానీ బాధ్యత లేకుండా మనం మాట్లాడితే చులకన అయిపోతాము. హిందూ సమాజంలో, హిందూ దృష్టిలో చులకన అయిపోతాము. ఈ లడ్డు ప్రశ్న రోజు రోజుకు ఇంకా పెరిగిపోతుంది. రాజకీయ ఎత్తుళ్ళు భాగమైపోతుంది స్వామి లడ్డు. ఇది కాకూడదని చెప్పి రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను, పాలక మండలిని, ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకుంటున్నాను ఒక స్వామి భక్తుడిగా. బుధవారం నగిరి ఆటో కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రవాణా రంగాన్ని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నగిరి, నింద్ర, విజయపురం మండలాల్లో ఉన్న ఆటోలకు ఎఫ్సీ చేయాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గోపాల్, లాజర్, ఆర్ముగం అధ్యక్షతన ఆర్జీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియపరిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, ఆటో టాక్సీ యూనియన్ నాయకులు బాషా, రవి, యేసు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఎల్ఎల్ఆర్ ఎఫ్సీలన్నీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనివలన నియంత్రణ లేకుండా ఇబ్బంది పడతారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. నగిరిలో ఆటోలు ఎఫ్సీ చేసుకోవాలంటే గతంలో ఉమ్మడి జిల్లాలో పుత్తూరులో చేసుకోవటం జరుగుతుండేది. కానీ జిల్లా విభజన తర్వాత ఎఫ్సీలు చేసుకోవాలన్నా ఆటో కార్మికులు బంగారుపల్లెం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివలన ఒక రోజుల్లో పని అవదని, ఆర్థిక భారం కూడా అధికంగా పడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువలన నగిరి ఆర్టీఓ కార్యాలయం ఉన్నందున నగిరిలోనే ఎఫ్సీ చేయాలని కోరుతూ ఈ రోజు నగిరి ఆర్జీఓకి టాక్సీ ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీఓ మాట్లాడుతూ మీ సమస్యలను పై అధికారులకు పంపిస్తామని, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, టాక్సీ యూనియన్ నాయకులు భాష, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రోజు జిల్లా విభజన జరిగిన తర్వాత తిరుపతి పుత్తూరులో చేస్తున్నటువంటి ఎఫ్సీల్ని ఈరోజు మొత్తం కూడా బంగారు పోవాలంటే ఇది చాలా దుర్మార్గమైంది. కావాలని ఈరోజు అధికారులు అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమంగా ఈరోజు ఆటో కార్మికులను ట్యాక్సీలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా నగిరిలో 600 ఆటోలు ఉంది. వెంటనే నిజపురం మొత్తం ఆర్టీఓ డివిజన్ పరిధిలో తీసుకున్నటువంటి 6 మండలాల్లో సుమారు 1500 మంది ఆటో కార్మికులు ఉంటే 1500 మందిని కూడా ఈరోజు బంగారుపాలెం పోవాలంటే అది కాని పని. కాబట్టి గతంలో ఎమ్మెల్యే గారికి చెప్పినాం. ఎమ్మెల్యే గారు కూడా మేము మాట్లాడతాం, సానుకూలంగా స్పందిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఆర్టీఓ గారికి కూడా మేము ఇస్తున్నాం. ఆర్టీఓ గారు రవాణా రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, ప్రభుత్వం నడిపించాలి. నగిరిలో ఆర్టీఓ కార్యాలయం మీరే పెట్టారు కాబట్టి కార్యాలయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నగిరిలోనే ఎఫ్సీలు కూడా చేయాలి. ఇది ప్రధాన డిమాండ్గా మేము మాట్లాడుతున్నాం. అవసరమైతే రేపు పీసీఆర్ కూడా మేము చిత్తూరు కూడా వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. అది కూడా కాకపోతే విజయవాడ కమిషనర్ కలిసేదానికి కూడా ఆటో కార్మికులు కూడా సంసిద్ధంగా ఉన్నారు.
గతంలో నగిరిలోనే ఎంఈ ఆఫీసులు ఓపెన్ చేశారు. గత ప్రభుత్వంలో ఇక్కడే ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగిరి, నిండ్ర, విజయపురం 3 మండలాలని చిత్తూరు జిల్లాలో కలిపి బంగారుపాలెం ఎఫ్సీ పోవాలంటున్నారు. బంగారుపాలెం ఎఫ్సీ పోవాలంటే 3 మండలాలు, విజయపురం నుంచి పోవాలంటే బంగారుపాలెంకి 130 కిలోమీటర్ వస్తుంది. మధ్యలో తమిళనాడు పల్లిపేట వస్తుంది. అక్కడ పర్మిట్ అడుగుతారు. ఆ పర్మిట్ చూపించలేదంటే పర్మిట్ లేదంటే కార్యనగరం పోవాలి. పుత్తూరు కార్యనగరం పోతే 150 కిలోమీటర్ వస్తుంది. ఎఫ్సీ అయినా పర్వాలేదు. ఒకవేళ ఎఫ్సీ కానప్పుడు మళ్ళీ వచ్చి సరి చేసుకుని పోవాలంటే డబుల్ ఖర్చు అవుతుంది. అన్ని ఇబ్బందులే, ఖర్చు, వ్యయము, టైము అన్నీ ఇబ్బందిగా ఉంది. దీనిపైన మన ఎమ్మెల్యే గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. పీజీఆర్లో ప్రజావేదికలో అర్జీలు ఇవ్వడం జరిగింది. మన సీఎం గారు వచ్చినప్పుడు ప్రజావేదికలు దీనికి సంబంధించిన అర్జీ ఇవ్వడం జరిగింది. దీనిపైన అధికారులు కానీ నాయకులు కానీ ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ఆటో వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఆటో వాళ్ళకి ఫ్రీ చేశారు బస్సులో. ఇప్పుడు వాళ్ళ కలెక్షన్ లేదు, వాళ్ళ యొక్క కూలీ గిట్టుబాటు అవ్వట్లేదు. కానీ ఎఫ్సీలు కావాలంటే సంవత్సరం ఒకసారి ఎఫ్సీకి పోవాలంటే మాత్రం యథావిధిగా బంగారుపాలెం పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఇది. దీని అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి నగిరిలోనే ఎఫ్సీ చేసిన సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ వరలక్ష్మి మరియు ఫౌండేషన్ ప్రెసిడెంట్ కుమారి సాయి దీపిక తమకు లభించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి శ్రీకాళహస్తి ప్లస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన ఈ ఇద్దరు వరలి చిత్రకళ ద్వారా సంపూర్ణ రామాయణాన్ని వినూత్నంగా చిత్రీకరించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు తెలిపారు. ట్రైబల్ ఆర్ట్స్ శైలిలో వార్లే చిత్రలేఖనాన్ని చేతివేలతో ఆవిష్కరించి తెలుగు అక్షరమాల ఆధారంగా సంపూర్ణ రామాయణాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్దినందుకు ఈ గుర్తింపు లభించిందన్నారు. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ 10వ మరియు 9వ తరగతి విద్యార్థులకు వారి పాఠ్యాంశాల్లోని సంపూర్ణ రామాయణాన్ని కేవలం 20 నిమిషాల్లో పునశ్చరణ చేసుకునే విధంగా వార్లే చిత్రకళ రూపంలో రూపొందించామని తెలిపారు. చిత్రలేఖనంతో పాటు పురాణ ఇతిహాసాలపై అవగాహన కల్పిస్తూ విలువలతో కూడిన విద్యను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాయి దీపిక మాట్లాడుతూ వార్లే చిత్రలేఖనంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడంతో పాటు రామాయణంలోని నీతి సందేశాలను సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ దిశగా గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమానికి స్థానికంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. వర్లీ ఆర్ట్ అనే ఒక ట్రైబల్ ఆర్ట్ దాన్ని తీసుకుని చిత్రలేఖనం మన రామాయణాన్ని తెలుగు అక్షరమాలతో సంపూర్ణ రామాయణాన్ని వర్లీ ఆర్ట్ అనే ఒక చిత్రలేఖనం ద్వారా నేను పూర్తి చేయడం జరిగింది. ఇంతవరకు ఎవరు చేయలేదు. వినూత్నంగా సృజనాత్మకంగా నేను చేసినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు హైదరాబాద్లో త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో నాకు మన 7వ తేదీన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు ప్రదానం చేయడం జరిగింది. రామాయణం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది, ఆది కావ్యము. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనకు విలువలతో కూడిన విద్యను అందించాలంటే ఇది ఎంతో తోడ్పడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రతి కారణం కూడా విద్యార్థులు విలువలను తెలుసుకునే రకంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే మేము వర్లీ ఆర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వర్లీ ఆర్ట్ అనేది చాలా సులువైనటువంటి ఒక చిత్రలేఖనం. దీంట్లో కేవలం త్రిభుజాలు మరియు సర్కిల్స్ అంటే రౌండ్స్ మాత్రమే తెలిసినట్లయితే విద్యార్థులు వాళ్ళు అవలీలగా గీస్తారు. అంటే అనుభవాత్మక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులు గీస్తున్న క్రమంలో ఇందులో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ రామాయణం అంటే ఏంటి, రామాయణంలో నీతి ఏంటి అనేది సంగ్రహిస్తారు అనే విషయంగా మేము పరిశోధన చేసి దీని ద్వారా విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది, ఇది విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ఈ అంశాన్ని సెలెక్ట్ చేసుకొని పూర్తి చేయడం జరిగింది. దానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని 7వ తేదీ ఫిబ్రవరి 7వ తేదీన నాకు అందజేయడం జరిగింది. దానికి నేను సంతోషిస్తూ పత్రిక ముఖంగా తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ నుంచి ఆహా వరకు ప్రతి ఒక్క అక్షరంతో స్టార్ట్ అయ్యే సెంటెన్స్తో డ్రా చేశారు. దాన్ని చూస్తూనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తన వల్ల నేను ఈ ఆర్ట్ నేర్చుకోగలిగాను. అండ్ ఈవెన్ ఆర్ట్ సరిగ్గా రాని పిల్లలు, అంటే సరిగ్గా డ్రాయింగ్ వేయని పిల్లలు కూడా ఓన్లీ సర్కిల్స్ అండ్ ట్రయాంగిల్స్తో సింపుల్గా ఆర్ట్ వేసే విధానం కావడం వల్ల నాకు కూడా నేర్చుకోవడం ఈజీ అయ్యింది. నేను 10th క్లాస్ అండ్ 9th క్లాస్ పిల్లల మీద ఫోకస్ చేసి వాళ్ళకి తెలుగు
టెక్స్ట్ బుక్ లో రామాయణం అనేది ఒక పార్ట్ అండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ లో వచ్చే ఒక టాపిక్ కాబట్టి సో దాన్ని ఒక 20 minutes లో రివైజ్ చేసి వాళ్ళకి ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా, ఈజీగా డ్రా చేసే విధంగా, వాళ్ళకి క్రియేటివ్ లెర్నింగ్ అయ్యేలా చేద్దామని నా ఆలోచన. సో అందులో నుంచి వచ్చిందే ఈ ఐడియా. మా ఇద్దరికి ఒకేసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు వీఆర్ఏ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, వీఆర్ఏ సంఘం గౌరవ అధ్యక్షులు పుల్లయ్య, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థలో సుమారు 19,359,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారని, రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం నుండి చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నామన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో దిగువ స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉన్నారని, డిపార్ట్మెంట్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామంలో నివసిస్తూ అనునిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మరియు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, గ్రామ రెవెన్యూ సహాయకులు పార్ట్ టైం ఉద్యోగులు అయినా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. 2018లో నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,500 నుంచి 10,500కు వేతనం పెంచారని, డిఏ 300 ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం డిఏని కూడా ఉపసంహరించి రికవరీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు అమలు చేస్తారని వీఆర్ఏలు ఆశించారు. కానీ గత 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని, నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు వేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నైట్ వాచ్మెన్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు వేశారని అన్నారు. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వీఆర్ఏలకు వయోభారం పెరుగుతుందని, దళిత, గిరిజన, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్ఏల కుటుంబాలను ఆకలి బాధల నుంచి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అక్రమ డ్యూటీలను రద్దు చేసి వాచ్మెన్లు, అటెండర్లు ఎక్కడైతే అవసరమో అక్కడ సీనియారిటీ ఉన్న వీఆర్ఏలను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరుతున్నామన్నారు. వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మునిరాజా, గురవయ్య, హరినాథ్, వీఆర్ఏ సంఘం లక్ష్మీకర కుమార్, వెంకట సుబ్బయ్య, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పనని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళ వీఆర్ఏలందరికీ కూడా వేతనం పెరగట్లేదు. వేతనం దాదాపు 11 సంవత్సరాల నుంచి అదే వేతనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ బడ్జెట్ 3,33,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఆ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా వీఆర్ఏలకు కానీ ఇతర కార్మిక సోదరులకు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించి పెంచినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వేతనాలు రాక, సరిపోక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటే వాళ్ళ కనీసమైనటువంటి బాధ్యత కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మొన్నటి దాకా 2014 ముందు దాకా ఉమ్మడిగా ఉన్నటువంటి మన వీఆర్ఏల సోదరులంతా కూడా అక్కడేమో తెలంగాణలో ప్లే స్కేల్ 36,000 రూపాయలు పే స్కే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం 6,000 నుంచి 11,000 రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు ఏమో నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ధర్నాల్లో ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ముట్టడి చేయడానికి సిఐటియు వీఆర్ఏ సంఘం సిద్ధపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు విద్యుత్ శాఖ వారు ప్రతి మొదటి మరియు 3వ బుధవారం నిర్వహించే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం నిర్వహించిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో మీడియాతో మాట్లాడుతూ సంవత్సర కాలంలో అందిన 113 ఫిర్యాదుల్లో 100 ఫిర్యాదులు పరిష్కరించామని, దాని రూపేణా చట్టపరమైన సమస్యలు కొన్ని వాయిదాలు ఉన్నాయని, వాటిని కూడా సత్వర పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు అందరికీ నమస్కారాలు. గత సంవత్సరం జూలై నుంచి విద్యుత్ పరిష్కార వేదిక అనే కార్యక్రమం చిత్తూరు డివిజన్ పరిధిలో మొదటి మరియు 3వ బుధవారం రోజు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుంది. మనకు మండల పరిధిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నచో ప్రతి వారము ప్రతి మొదటి మరియు 3వ బుధవారం ఇక్కడ పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది. దాదాపు 113 మనకు గత సంవత్సరం నుంచి వచ్చాయి. అందులో 100 సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ కాకుండా డబ్బు షిఫ్టింగ్ లాంటిది డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎస్టిమేట్ కాస్ట్ పే చేస్తే ఇమీడియట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సర్వీసులు రిలీజ్ కానిచో
ఇంకేదైనా సమస్యలు మండల పరిధిలో సమస్యల పరిష్కారం కానివి ఇక్కడ పరిష్కరించబడుతుంది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మండల పరిధిలో వాళ్ళ స్థాయిలో కొన్ని సమస్యలు కూడా కొన్ని ప్రాబ్లంతో పరిష్కారం కాకుండా ఉంటాయి. అటువంటిది డివిజన్ స్థాయిలో పరిష్కరిస్తాము. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సులభతరం చేశారు ప్రభుత్వం వారు. క్యూఆర్ కోడ్, ప్రతి బిల్లులో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ముద్రించడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర నుంచి 1 minute లో మీరు బిల్లు చెల్లించవచ్చు. ఇక్కడికి వచ్చే సమయం మరియు డబ్బు వృధా చేసుకోకుండా, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బిల్లు కట్టకుండా మీ ఇంటి దగ్గరే బిల్లు చెల్లించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలి. అదేవిధంగా పిఎం సూర్య గారు అనే ఒక మంచి పథకం మనకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారు. ఆ స్కీమ్ లో భాగంగా 1 kilowatt 30,000 సబ్సిడీ, 2 kilowatts 60,000, 3 kilowatts 75,000 సబ్సిడీతో ఇంటి పైకప్పునందు సదుపాయాలు అమర్చుకోవాల్సిందిగా మరి కోరుతున్నాము. ఎందుకంటే మనకు విద్యుత్ అనేది నిత్యావసర వస్తువు కన్నా ఎక్కువైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన తర్వాత కూడా మనకు విద్యుత్ అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని పొదుపుతో పాటు మనమే మన ఇంటి దగ్గర ఉత్పత్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు సౌరశక్తి ఉచితంగా లభిస్తుంది. అది ఉచితంగా లభించే శక్తి, దానివల్ల పర్యావరణం కూడా మనకు ఇది ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అమర్చుకొని వాళ్ళ జనరేషన్ అయిన యూనిట్లు వాళ్ళు వాడుకుని మిగిలిన యూనిట్లు ₹2.30 లెక్కన డిపార్ట్మెంట్ వారు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు అందరికీ ఉచితంగా ప్రభుత్వం వారే వాళ్ళ ఇంటి పైకప్పు నుండి ఉచితంగా అమర్చుతున్నారు. 200 యూనిట్లు లోపల మాత్రం వాడుకునే వినియోగదారులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా ఉచితంగా ఈ స్కీమ్ ఇస్తారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీసీ వినియోగదారులు ఎవరైనా ఉండొచ్చో వాళ్ళకి అదనంగా 20,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సూర్య గారు అనేది వినియోగించుకుంటే రాను ఇంకా సమ్మర్ లో ఎక్కువ వినియోగం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బిల్లులు ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుచున్నాం. పరిష్కరించాం. మిగతా డబ్బులు కట్టాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ కట్టకుండా పెండింగ్ ఉండేవి ఒక 13 ఉన్నాయి. అవి కన్జ్యూమర్లు ఎవరైతే ఇప్పుడు లైన్ షిఫ్టింగ్, ట్రాన్స్ఫార్మర్లు కావాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే దానికి డబ్బులు పే చేయాల్సి, ఎస్టిమేట్ కాస్ట్ కట్టాల్సి అట్లా పెండింగ్ ఉంటాయి. అదే విధంగా ఏదైనా కోర్టు కేసులు ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ కోర్టు కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఆ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కోర్టు సమస్యలు తీరిన తర్వాత పరిష్కరిస్తాం. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దళితుల భూ పంపిణీ పథకంలో తనకొచ్చిన భూమిని అగ్ర కులస్తులు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం డిఆర్ఆర్ పురంకి చెందిన ఒక పేద దళితుడు పడుతున్న ఇబ్బందులను చిత్తూరు జిల్లా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయ్యాల రమేష్ బాబు గుర్తించారు. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దళితుల భూ పంపిణీ పథకంలో తీసుకొచ్చిన భూమిని అగ్ర కులస్తులు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం డిఆర్ఆర్ పురంకి చెందిన ఒక పేద దళితుడు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చిత్తూరు జిల్లా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయ్యాల రమేష్ బాబు స్పందిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి దీనిపై పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వాయిదాలో ఎంఆర్ఓ హాజరు కాలేదు కాబట్టి వచ్చే బుధవారానికి కబ్జాదారులతో కలిసి ఎంఆర్ఓ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జీడీ నెల్లూరు నియోజకవర్గము ఎస్ఆర్ పురం మండలం డిఆర్ఆర్ పురం చెందినటువంటి ఈ పిచ్చయ్య అనే దళితుడు 50 సంవత్సరాల క్రితం డీకేటీ భూమిలో అనుభవంలో ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వము వీళ్ళందరికీ పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం 50 సంవత్సరాలుగా ఈ దళిత భూముల్ని అగ్రవర్ణాల వారు ఎక్కడ చూసినా అక్కడ ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు న్యాయం చేసే వారు ఒకరు కూడా లేకపోవడం నిజంగా మాకు దురదృష్టకరం. గత ప్రభుత్వంలో కూడా మనం చూసాము, ఎక్కడ కూడా ఎస్సీలకి న్యాయం చేసినట్టు దాఖలాలు మేము చూడలేదు. ఈరోజు ఇతనికి కోర్టు నుంచి కూడా ఇతనికి ఫేవర్గా ఆర్డర్లు అయింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పట్టాలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన భూమి మీద ఆయన పోలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ అగ్రవర్ణాలు ఇతన్ని రానియకుండా బెదిరించడం చూస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలెక్టర్ గారి దృష్టికి నిన్న తీసుకుని రావడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈరోజు అధికారులందరినీ పిలిపించడం జరిగింది.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంఆర్ఓ గారు రాలేకపోయినారు. దాని మీద పూర్తి విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని నెక్స్ట్ వీక్ బుధవారం నాడు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పడం జరిగింది. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కలెక్టర్ గారు ఖచ్చితంగా మా దళితులకి న్యాయం చేస్తారు. ఆయన న్యాయం వైపే ఉంటారని మేము పూర్తి విశ్వాసంతో ఈ పిచ్చాయికి న్యాయం చేయడానికి మేము సర్వదా కృషి చేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా ఉద్యమాన్ని చేపడతాం. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. మదనపల్లి ఘటన నేపథ్యం గంజాయి ప్రభావమే. పీటర్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ ను అరికట్టాలి. సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు డిమాండ్. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చిన గత వైసీపీ ప్రభుత్వం పాలకులకు ఆ శ్రీవారే తగిన శిక్ష విధిస్తారు ఆరోపించిన మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.